హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు బ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను వచ్చేసి బిఫోర్ ఎక్కడ వర్క్ చేశాను అనేది ఆ ప్లేస్ చూపిస్తాను. దాదాపు నేను 8 years అక్కడ పనిచేయడం జరిగింది. సో నేను ఇదే టీషర్ట్ మీద 3 వీడియోలు చేసేసాను. సో అందుకే అన్ని వీడియోలో ఒకటే టీషర్ట్ కనిపిస్తుంది, ఒకటే రోజు చేశాను కాబట్టి అన్నీ అలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను పాత వర్క్ చేసిన ప్లేస్లోకి వెళ్దాం. చాలా షాపులు వచ్చేసి క్లోజ్ చేసి కొత్త షాపులు ఓపెన్ చేయడం జరిగింది. సో మనుషులు మారారు, ఓనర్లు మారారు. సో బయట నుంచి జస్ట్ బిల్డింగు, బయట నుంచి షాపులు అయితే ఊరికి అట్టు చూపించగలుగుతాను. నేను పనిచేసిన వర్క్ ప్లేస్ కూడా దాదాపు 9 years షాప్స్, DVD షాపు, ఆడియో షాప్లో పనిచేశాను. సో ఎక్కడైతే టీవీ డిపార్ట్మెంట్ అనే వీడియో రికార్డ్ చేశాను. ఇది ఈ మాల్ అంటారు దీన్ని. ఇక్కడ శాంసంగ్, హీరోయికా అనే ఎలక్ట్రానిక్ కంపెనీ రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఈ బిల్డింగ్లోనే ఇక్కడ కనిపించదు కదా, ఇక్కడే పనిచేసింది నేను. సో ఇదే ముజమ్మా బిల్డింగ్, అంటే ముజమ్మా అంటే అరబీలు అంటారు. ఇక్కడ ఒకప్పుడు FCC మొబైల్ షాప్ ఉండేది. ఇది మాత్రం ఎప్పట్లాగా అలాగే ఉంది. దాదాపు 15 years కిందట ఉండేది ఇలా అలాగే ఉంది. ఇది ఒకటే, మిగతా అన్నీ మారిపోయాయి. ఇది వచ్చేసి రెస్టారెంట్. చాలా మారిపోయింది అసలు బిల్డింగ్. 10 years బిఫోరు అన్ని షాప్స్ క్లోజ్ చేసేసారు అన్నమాట. ఇవన్నీ కొత్త షాపులు. నేను ఉండేటప్పుడు అసలు ఇవేవి లేవు. ఇక్కడ వచ్చేసి మా వాడు సిరియన్, మా ఓనర్ ఇంతకుముందు సూర్యవాడు బట్టల షాప్ ఉండేది ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి స్వీట్స్ షాప్ అయిపోయింది, బ్రెడ్ ఇవి. ఇది వచ్చేసి సీసా తాగుతూ ఉంటారు కదా, సీసా ఇది. ఓకే, ఒక్కటే లేవు. ఇంతకుముందు నేను ఉన్నప్పుడు ఉన్న షాపులు అన్నీ మూసేశారు, అక్కడ తప్ప. ఇదే నేను పనిచేసింది ఇంతకుముందు. బట్ ఇక్కడ ఒకప్పుడు యాక్సెసరీస్ వీడియో షాప్ ఉండేది. ఇదే, పేరు కూడా లేదు ప్రస్తుతానికి. ఇది వచ్చేసి స్వీట్స్, చాక్లెట్ షాప్స్. ఇది మాత్రం ఉంది. ఇది కూడా నేను పనిచేసేటప్పుడు ఉండేది. ఈ షాప్ ఉంది, మిగతాడని క్లోజ్. చూడండి, ఇది కూడా కొత్తదే, నేను పనిచేసేటప్పుడు లేదు. అసలు లోపల ఏముంది కూడా కనిపించట్లేదు అనమాట. మనం లోపలికి వెళ్తే వీడియో తీయలేము, ఎందుకంటే నాట్ అలౌడ్ కదా. జస్ట్ బయట నుంచి అలా చూపిస్తున్నాను. చూడండి, ఇది సిప్ ఆకారంలో షాపింగ్ మాల్. ఇది ఆల్రెడీ నేను తీయడం జరిగింది వీడియో, మీరు చూడొచ్చు వెళ్ళి వీడియోలోకి వెళ్ళి. సేమ్ సిప్ ఆకారంలో ఉంది కాబట్టి దీన్ని టైటానిక్ అని పిలుచుకుంటారు. యాక్చువల్లీ దాని పేరు మొహలాబ్. అరబీ వాళ్ళకి టైటానిక్ అంటే తెలియదు, మొహలాబ్. మన తెలుగు వాళ్ళ కోసం టైటానిక్. చూడండి, పాతది అయిపోయింది ముజమ్మా. జస్ట్ 2 shops మాత్రమే ఉన్నాయి 10 years కింద ఉన్నట్టు, మిగతాడన్నీ మార్పు. ఇదే బిల్డింగ్ నేను పనిచేసింది. అది ఊరికి చూపించాను బయట నుంచి, లోపలికి వెళ్ళలేము అక్కడ. చూడండి, ఇది వచ్చేసి రెనోవేటింగ్ జరుగుతుంది, కొత్త షాప్ అనుకుంటాను. ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్నీ నేను పనిచేసేటప్పుడు అన్ని క్యాసెట్ షాపులు ఉంటాయి ఇక్కడ. అరబీ క్యాసెట్లు, అరబిక్ వచ్చేసి వీడియోలు, DVDలు అమ్మేవాళ్ళు ఇక్కడ, ఒరిజినల్స్. ఇప్పుడు వచ్చేసి అన్ని రెస్టారెంట్లో చేసాయి. ఇప్పుడు ఫ్లవర్స్ అంగడి. ఒకప్పుడు ఇక్కడ ఇవన్నీ క్యాసెట్లు అంగళ్ళు, అన్ని వీడియో షాప్స్ అనమాట. ఒకప్పుడు ఇది ప్రైమ్ లొకేషన్స్. ఇక్కడ మనకు మూవీస్, DVDs కావాలంటే ఎక్కువ మొత్తం కోవిడ్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, కొనుక్కొని వెళ్ళేవారు. కోవిడ్లో వచ్చేసి సాంగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఆల్బమ్స్, ఇక్కడ ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కువ అనమాట. ఎందుకంటే లోకల్స్ మూవీస్ చేయరు కదా. ఏమన్నా వీళ్ళు హాలీవుడ్ మూవీస్, ఈజిప్షియన్ మూవీస్ ఇలా చేస్తారు. లోకల్స్ వచ్చేసి డ్రామాస్ ఉంటాయి ఓన్లీ, మసరహై అలాగా. చూడండి క్లియర్గా ఇప్పుడు కనిపిస్తుంది. శుభాకారంలో ఉండే షాపింగ్ మాల్ అనమాట ఇది. ఓకే, ఐ మిస్ దిస్ ప్లేస్. చాలా రోజుల తర్వాత ఈ ప్లేస్లోకి వచ్చాను. నేను పనిచేసిన ముజమ్మా ఆల్మోస్ట్ 8-9 years ఇక్కడ పనిచేశాను ఈ ముజమ్మాలో, ఇదే ప్లేస్లో. చూడండి నా బ్యాక్ సైడ్ టైటానిక్ బిల్డింగ్ అనేది చూడండి. అప్పుడప్పుడు తీపి గుర్తులు అనమాట, మెమరీస్ గుర్తొస్తున్నాయి ముజమ్మాపై వచ్చినప్పుడల్లా. దాదాపు 8 years అంటే చాలా ఎక్కువ కదా. సో
అన్నీ గుర్తుకొస్తుంటాయి అన్నమాట ఈ సైడ్ వచ్చినప్పుడు. మనం ఇదే టైటానిక్లో చాలా మూవీస్ పోవడం జరిగింది. ఆ 4, 5, 6 మూవీస్ కూడా చూడడం జరిగింది అన్నమాట దీంట్లో. తొందరలో ఈసారి మూవీ వచ్చినప్పుడు దాంట్లో వీడియో చేయాలి. ఇది ఒకటి, ఇది మాత్రం ఉంది, కుషిరి అంటారు దీన్ని. ఇది కూడా నేను ఉండేటప్పుడు ఇక్కడ ఉండేది ఈ రెస్టారెంట్, ఇప్పుడు ఉంది అన్నమాట. ఇలాగే జస్ట్ 3 షాప్స్ అయితే స్టాండర్డ్గా ఉన్నాయి, మిగతా టైంని క్లోజ్ చేసి వేరే షాప్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇదంతా సిగ్నల్ చూడండి. ఇదే బిల్డింగ్ అనమాట. ఇది వెనకల పక్కలు వచ్చేసి రెసిడెంట్స్ ఉంటారు, రూమ్స్ అవి. ముందు పక్క షాప్స్. పాతది అయిపోయింది అనమాట, 10 years కింద బాగుండేది బిల్డింగ్, బట్ ఇప్పటికీ రన్ అవుతుంది అనమాట. ఇదే బిల్డింగ్లో నేను 9 years ఉన్నానంటే నేనే నమ్మలేకపోతున్నాను. ముందు పక్క షాపు, మాకు వెనకల పక్క రూమ్ ఇచ్చారు అప్పుడు షాప్లో పనిచేసే వాళ్ళందరికీ. ఇదే బిల్డింగ్లో దాదాపు 12 hours డ్యూటీ ఎవ్రీడే చేసాం. 9 years చేశాను చూడండి. మొత్తం ఒకప్పుడు ఇది ఖాళీ ప్లేస్ ఉండేది కాదు, ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉండేది. మేము ఉండగానే కొట్టేశారు అనుకోండి. ఇదంతా ఇప్పుడు ఎంటీ, ఇప్పుడు ఏదో కడుతున్నారు. సో అక్కడ డ్యూటీ అయిపోయినాక మేము అక్కడి నుంచి ఇలాగ వచ్చాం. మాకు ఏమైనా కావాలంటే చిన్న స్టోర్ ఉంది ఒకటి, జనరల్ స్టోర్. ఇరానోడు ఉంటాడు మంచోడు, వాళ్ళ దగ్గర మేము ఖాతా పెట్టేవాళ్ళం అనమాట. అలా ఖాతా పెడతాం కదా, వస్తువులని సరుకులను తీసుకెళ్ళి నెల తర్వాత జీతం వచ్చాక కడతాం కదా, అలా ఖాతా పెట్టేవాళ్ళం. అక్కడ పనిచేసే వాళ్ళంతా ఇప్పుడు చూపించబోయే బకాల్లో. ఇప్పుడు వాడు అసలు వాడు కూడా లేడు, వాడు కూడా వెళ్ళిపోయాడు అనమాట వేరే చోటికి, ఇరాన్ అతను. సో నైస్ అనమాట. అలాంటి ఇన్ని మెమరీస్, తీపి గుర్తులు ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ గుర్తొస్తుంటాయి. నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది యూట్యూబ్లో పెట్టుకుని మెమరీస్. ఎలాగో ఫోన్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు రికార్డ్ చేసుకుంటే, బట్ యూట్యూబ్లో ఎప్పటికి వెళ్ళవు కదా, అలాగే ఉంటాయి. ఈ బిల్డింగ్లన్నీ మేము పనిచేసేటప్పుడు ఉన్నాయి. ఇవి కొత్త, అవి ఎర్ర బిల్డింగ్లు లేవు మళ్ళీ వచ్చే తర్వాత. సో ఇక్కడే అక్కడ డ్యూటీ అయిపోతేనే ఏమైనా సామాన్ కావాలంటే అప్పుడు జీతాలు తక్కువ, ఇక్కడికి వచ్చేవాడు అనమాట ఈ బకాలకి తీసుకోవడానికి. లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎవరు ఉన్నారో. ఇది మసీదు. సో 9 years ఇక్కడ ఖాతా మెయింటైన్ చేశారు, నేను మా ఫ్రెండ్స్ కూడా. హలో, అస్సలాము అలైకుం. షోనిక్ వైన్ అబ్దుల్లా. ఇదే బకాల్లో 9 years వస్తువులు తెచ్చుకునే వాళ్ళం. వీడు కాదు, వేరే వాడు ఉన్నాడు, వీళ్ళు బంధువు. వాడు వేరే చోటుకి వెళ్ళిపోయినా చెప్తున్నాడు అనమాట. చూడండి బకాలు 9 years పాటు. ఇదే బకాలలో కూరగాయలు, చికెన్, వెజిటబుల్స్ అన్నీ తీసుకెళ్లే వాళ్ళం. టైం సో ఫాస్ట్ కదా, ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. 9 years అంటే అది కూడా వేరే దేశం, ఇండియాలో కాదు. ఇక్కడే పెప్సీలు, వెజిటేబుల్స్ సేమ్ బకాలేం మారలేదు, జస్ట్ మనుషులు మారారు. స్టోర్కి వచ్చినందుకు ఖాళీగా పోకుండా చిన్న బర్బికా అనేది తీసుకున్నాము. ఇది స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. సో అది మరి నేను జస్ట్ 10 years కింద పనిచేసిన ప్లేస్ అది. ఓకే గాయ్స్, జస్ట్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ మీకు మా వీడియోస్ నచ్చితే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఆల్.